కనీసం ఒక 2 షోలు 3 షోలు అయి పబ్లిక్ టాక్ తీసుకోండి. మీ పర్సనల్ ఒపీనియన్ చెప్పేసి పబ్లిక్ని థియేటర్కి రాకుండా చేయకండి. ఇవ్వండి. ఒకప్పుడు రివ్యూస్ ఇచ్చేవారు. అవునండి. నాకు గుర్తుంది, నా బొమ్మరిల్లు పోకిరి 2006లో అప్పుడు ఐడియల్ బ్రెయిన్ ఒకటే ఉంది. అవునండి. 4:30కు రివ్యూ వచ్చేది. మార్నింగ్ షో అయిపోయి తర్వాత ఒక 2 అవర్స్ అనాలిసిస్ చేసుకొని వాళ్ళు ఒక సినిమా గురించి రివ్యూ ఇచ్చేవారు. సో నాకు మార్నింగ్ మ్యాట్ని ప్రేక్షకుడు చూసేశాడుగా, ప్రేక్షకుడి దగ్గర నాకు డ్యామేజ్ జరగలేదు. సినిమా బాగుందా బాగలేదా ప్రేక్షకుడి దగ్గరికి వెళ్ళి మాకు తెలిసేది. యాజ్ ఎ జర్నలిస్ట్ మీకు అనాలిసిస్ ఉంటుంది. అవునండి. పోనీ మీరు 3.5 3.75 4 రేటింగ్లు ఇచ్చిన సినిమాలు అన్ని సూపర్ హిట్లు కావాలి కదా, ఎందుకు ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి దాంట్లో? మీరు 2.5 ఇచ్చిన సినిమాలు అద్భుతంగా రెవెన్యూ ఎందుకు కలెక్ట్ చేస్తున్నాయి? జనరలైజ్ చేస్తున్నారు. చేంజ్ కావాల్సిన దాని గురించి మైండ్ సెట్ చేంజ్. మీరు ఇవ్వండి, అక్కడ అయిపోగానే ఇవ్వాల్సిన అవసరం లేదు. టేక్ టైం. ఇప్పుడు ఓవర్సీస్లో ముందు పడుతున్నాయి, అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఇక్కడ మార్నింగ్ షో సినిమా కూడా పడట్లా. ఇవొక ప్రాబ్లం, పైరసీ ఒక ప్రాబ్లం మాకు. ఇలా టాక్ లైన్ సినిమా ఆల్రెడీ అక్కడ పైరసీలో అవైలబుల్ ఉంటే ప్రేక్షకుడు థియేటర్కి ఎందుకు వస్తాడు? యువతలు ముందు పైరసీ, వెనకాతలు ఓటీటీ ఎందుకు వస్తారు? ఇన్ని ఉన్నాయి ఫ్యాక్టర్స్. ఎవరిది వాళ్ళం ఆలోచించుకొని చేయాల్సిందే. ఇది అవుతేనే సినిమా ఇండస్ట్రీ హెల్దీగా ఉంటుంది. తర్వాత ఇవన్నీ అవుతాయా కావా కూడా నాకు తెలియదు. అవ్వాల్సిందే అంటున్నాను నేను. మీరు అవ్వాల్సిందే అన్నది మీరు గాంధీ వాదనలాగా మాట్లాడడం కాదు సార్. మీకు ఇండస్ట్రీలో మీకని డైరెక్టివ్స్ ఉన్నాయి, మీకని కొన్ని హోల్డ్లు ఉన్నాయి. దాన్ని ఏది మీరు ఎక్సర్సైజ్ చేయట్లేదు. మీరు ఊరికే రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటారు. మీరు అర్థం చేసుకోండి. అదే నాగేందర్ గారు, ఇక్కడ ఎవ్రీ ఫ్రైడే ఎవరి పెయిన్స్ వాళ్ళవే. ఫ్రైడే అయిపోతే మండే నెక్స్ట్ సినిమా ఏందని వెళ్ళిపోతున్నారు ప్రొడ్యూసర్లు కానీ యాక్టర్లు కానీ. వీకెండ్ బాగానే వచ్చింది కదా, ఓకే వాట్ నెక్స్ట్? ఈ మైండ్ సెట్ మారాలి. ఒకప్పుడు ఒక సినిమా అంటే 100 రోజులు మేము ఎంజాయ్ చేసేవాళ్ళం. 100 డేస్ షీటే పోయింది కదా సినిమాతో. సో ఇంత మార్పు వచ్చిన తర్వాత ఎందుకు ఇంత డ్యామేజ్ జరుగుతున్నాయి అనేది ఇంపార్టెంట్ కదా. ఆ డ్యామేజ్ కంట్రోల్ చేయాలి. ఇప్పుడు అది మీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు ఎఫ్డిసి చైర్మన్ ఉట్టి దిల్ రాజు కాదు, ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు కాదు. దీంతో పాటు ఇది కూడా డెఫినెట్గా ప్రభుత్వం తరఫున ఏం చేయాలి ఏంటనేది అంత ఎక్సైజ్ చేస్తున్నాము. చేసి ఒక 1 month లోపల ఏమేమి చేస్తే బాగుంటుంది అనేది సీఎం గారు రిపోర్ట్ ఇవ్వమన్నారు. రెడీ చేస్తున్నాం. జూలై ఎండ్ కల్లా రిపోర్ట్ సబ్మిట్. ఇంకొక మాట సార్, జూలై ఎండ్కి సబ్మిట్ చేస్తారు రిపోర్ట్. నేను బిఫోర్ ఐ కన్క్లూడ్ దిస్ సెషన్, ఈ ఇంటర్వ్యూ ముగించేలోగా, ఇప్పుడు ఒక పాపులర్గా ఈ మధ్య మీరు అవార్డ్స్ ఇచ్చారు, ఫెంటాస్టిక్. మీరు చైర్మన్ అవగానే దాన్ని ఏదో రకంగా దాన్ని మెటీరియలైజ్ చేశారు. ఇప్పటికీ ఏపీలో దాని గురించి ఏ రకమైన ప్రస్తావన కానీ ప్రసక్తి కానీ లేదు. సోదులు కూడా లేదు ప్రస్తుతానికి. తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదు కానీ. బట్ గద్దర్ అవార్డులు పెట్టినప్పుడు నేను తక్కువ విషయాల్లోకి వివరాల్లోకి నేను వెళ్ళను కానీ, గద్దర్ గారి పేరు మీద అవార్డులు పెట్టడాన్ని సినిమా ఇండస్ట్రీలో చాలామంది విమర్శిస్తున్నట్టుగా నా చెవిలో పడుతున్నారు సార్. ఎందుకంటే ఈజ్ ఏ లెఫ్టిస్ట్ బై పాలసీస్, బై ప్రాక్టీస్, ఎవ్రీథింగ్. మంద సినిమా ఇండస్ట్రీ కంప్లీట్గా రైటిస్ట్ ఇండస్ట్రీ. ఏదో ఒక లెఫ్టిస్ట్ ఐడియాలజీతో సినిమాలు రావచ్చు. ఆణమూర్తి గారు తీసిన సినిమాలు, అంతకుముందు వచ్చిన సినిమాలు, బి నరసింహరావు తీసిన సినిమాలు. ఈ గద్దర్ టైటిల్ పెట్టేటప్పుడు అవార్డులకి మీరు ఇండస్ట్రీలో ఒక చిరంజీవి గారు కానీ, ఒక బాలకృష్ణ గారు కానీ, అంటే పెద్దలతో మీరు చర్చించారా? ఒక్క నిమిషం అండి. స్ట్రేట్ ఫార్వర్డ్గా, నేను అప్పటికి ఎఫ్డిసి చైర్మన్ కూడా అవ్వలేదు. కానీ ప్రభుత్వము తెలంగాణ గద్దార్ ఫిలిం అవార్డ్స్ అనేది ఫిక్స్ అయ్యి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ వాళ్ళు అనౌన్స్ చేసేసారు. వాళ్ళు ఎందుకు అనౌన్స్ చేశారని తర్వాత నేను ఎప్పుడో సందర్భంలో సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, గద్దార్ గారు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించటానికి ముఖ్య పాత్ర పోషించారు. ఆయన ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. అండ్ ఆయన జనాల్లో ఉత్తేజపరచటానికి ఆయన ఇవి చేశాడు. కాబట్టి ప్రభుత్వ పరంగా మేము నిర్ణయం తీసుకున్నాం, మీరు ఫాలో చేయండి అన్నారు. మేము నిర్ణయం తీసుకున్నాం, మీరు ఫాలో అన్నారు. గద్దార్ ఫిలిం అవార్డ్స్ మీకు సంబంధం లేదు అంతే. వాళ్ళు ఫిక్స్ చేశారు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన తెలంగాణ రాష్ట్రం రావటానికి ఇలా చేశాడు కాబట్టి ప్రభుత్వం ఫిక్స్ చేసింది, ఫాలో చేస్తాం. ఓకే. తర్వాత ఇంకొక పాయింట్ సార్, ఈ ఓటీటీలు అన్నవి రిలీజ్ డేట్లు ఫిక్స్ చేయడం. ఇప్పుడు హరిహర వీరమల్లు ఉన్నది,
అంటే అది అన్ని ప్రాబ్లమ్స్ ఏనండి. ఇంకా మనం ఆ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళొద్దు. ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి లేవని కాదు. నేను ఇన్ని చెప్పాను కదా, ఇందాక మీకు చెప్పిన దాంట్లో పంచసూత్రాల్లో ఓటీటీ కూడా ఉంది కదా. అదే పంచమహాపాండవులు లాగా ఉంది. దాన్ని మార్చాలంటే ప్రయత్నం జరగాలి. ఇప్పుడు హరిహర వీరమల్లు సీరియస్ ప్రాబ్లం ఫేస్ చేసింది కదా సార్, రిలీజ్ డేట్ ఆస్పెక్ట్లో. దానిలో మీరేమైనా మీ తాలూకా సపోర్ట్ కానీ దాన్ని ముందుకు నడిపించడంలో పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఇప్పుడు అది రత్నం గారు ప్రొడ్యూసరు, ఈజ్ ఎక్స్పీరియన్స్ ప్రొడ్యూసరు. దానికి ఏమున్నాయి ఏంటని నిర్మాతగా వారికే తెలవాలి. నిజంగా వారు అడిగితే ఒక చెయ్యి కంపల్సరీ చేస్తాం. బట్ అడగండి మేము వస్తామండి మీ ప్రాబ్లం ఏందని అడగం కదా. సో ఆయన ఈజ్ ఎక్స్పీరియన్స్ ప్రొడ్యూసర్. అవును, 50 సంవత్సరాల నుంచి సినిమాలు తీస్తున్నాడు. ఈ నోస్ ఎవ్రీథింగ్. పాన్ ఇండియా సినిమాలు స్టార్ట్ చేసింది వారు. అంత ఎక్స్పీరియన్స్ పర్సన్కి మనం ఏం సలహాలు ఇస్తాం? నిజంగా రత్నం గారికి ఏమైనా సమస్య ఉంది నాకు ఫోన్ చేస్తే మేము రెగ్యులర్గా మాట్లాడుతుంటారు. డెఫినెట్గా ఐ విల్ బి దేర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇంత రెగ్యులర్ షెడ్యూల్లో మాకు టైం ఇచ్చినందుకు సో థ్యాంక్ఫుల్ టు యూ. ఇది దిల్ రాజు గారి అనుభవాలు, ఎక్స్పీరియన్స్లు ఇవన్నీ కూడా. థ్యాంక్ యూ వాచింగ్ హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.